అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కాలేదు, నాకు తెలుసు. అందుకే నేను ఒక వీడియోతో వచ్చేసాను అనమాట. కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీకోడ్ కూడా చేశాను అనమాట. నా అజంప్షన్స్ కూడా పెట్టాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా కూడా. ప్రతిదీ కూడా మీకు నిజమే అనిపిస్తుంది. ఈ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు అన్నట్టు చెప్తాను అనమాట. పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు. వీడియోనైతే స్కిప్ చేయొద్దు. అండ్ అసలు సెసలైన కథ మాత్రం లాస్ట్ లోనే ఉంది, అది మాత్రం మిస్ అవ్వద్దంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అనమాట. వీడియో మొత్తం చూడలేకపోతే కనీసం 2x లో పెట్టుకున్నా చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ప్రశాంత్ నీల్ లాస్ట్ మూవీస్ లో చేసిన మిస్టేక్ ఈ మూవీలో మాత్రం అస్సలు చేయలేదు. అదేంటో చెప్తా, క్లియర్ గా విను. అండ్ అలాగే ఈ మూవీలో గనక చూసుకుంటే ఒక మొక్క కోసం యుద్ధం, అండ్ లాస్ట్ మూవీలో గనక చూసుకుంటే అంటే సలార్ లో గనక చూసుకుంటే రాజ్యం కోసం యుద్ధం, కేజీఎఫ్ లో గనక చూసుకుంటే బంగారం కోసం యుద్ధం. ఇదేంట్రా నువ్వు డ్రాగన్ సినిమాలో మొక్క కోసం యుద్ధం చేస్తున్నానంటూ నీకేమో పిచ్చి పట్టిందా నువ్వు అనుకోవచ్చు. ఇది నిజమే, ఒక మొక్క కోసం యుద్ధం అనేది జరగబోతుంది, అది కూడా 2 కంపెనీల మీద అనమాట. సో ఆ మొక్క పేరు ఏంటంటే ఓపీ. దాని నుంచి రిలీజ్ అయ్యే సబ్స్టెన్సే ఈ హెరాయిన్ అనమాట. అయితే బ్రిటిషర్స్ ఎప్పుడైతే పాలించి 1947లో మనకి ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారో అందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడే అసలైన కథ మొదలైంది. ఆ కథే ఈ డ్రాగన్ అన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొద్దిగా డీకోడ్ చేసి చెప్తాను, చూడు. మొత్తం ఏదైతే ఈ హెరాయిన్ ఉందో అది ఎక్కువగా పండించే దేశాలు 2 ఉన్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇంకోటి గోల్డెన్ ట్రయాంగిల్ కి సంబంధించిన దేశాలు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించింది మొత్తం కూడా చెప్తాను అనమాట. అయితే మనకి ఈ ప్రశాంత్ నీల్ గారు గ్లిమ్స్ లో చూపించినట్టు బ్రిటిషర్స్ ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మనకి మెయిన్ గా 2 కంపెనీస్ గురించి అయితే హైలైట్ చేసి చెప్పారు. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ బొంబే దగ్గర, ఇంకోటి వచ్చేసరికి ఈ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అనమాట. సో ఇది అనేది 2 కంపెనీస్, దీని మధ్య జరిగే వారే ఈ డ్రాగన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ కంపెనీకి సంబంధించిన ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరి లిస్ట్ కూడా మనకి క్లియర్ కట్ గా గ్లిమ్స్ లో చెప్పేశాడు. ఓకేనా? సో ఒక్కొక్కటి నెమ్మదిగా చూద్దాం అనమాట. నేను స్టార్టింగ్ లో చెప్పా, లాస్ట్ సలార్ మూవీలో చేసిన మిస్టేక్ ఈసారి ప్రశాంత్ నీల్ గారు అయితే చేయలేదు డ్రాగన్ మూవీ కని. అదేంటంటే సలార్ లో డైరెక్ట్ గా మనం మూవీ చూడంగానే ప్రతి ఒక్కళ్ళ నేమ్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అండ్ స్టోరీ అర్థం అవ్వడానికి చాలా మందికి చాలా టైం పట్టింది, చాలా సార్లు కూడా చూశారు. సో అది బాగా బ్యాక్ డ్రాప్ అయింది స్టార్టింగ్ లో. ఎందుకంటే చాలా మంది ట్రోల్స్ చేశారు, మూవీ అర్థం కాలేదు, ఇంతమంది నేమ్స్ గుర్తు పెట్టుకోలేదు అని చెప్పి చాలా న్యూస్ లో కూడా వచ్చింది, చాలా సోషల్ మీడియాలో కూడా బాగా స్టార్టింగ్ లో బాగా హల్చలైంది. తర్వాత నెమ్మదిగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడం ట్రై చేశారు అనమాట. సో ఆ మిస్టేక్ ని ఈ డ్రాగన్ మూవీలో అయితే ప్రశాంత్ నీల్ గారు అసలు ఏమీ చేయలే. డైరెక్ట్ గా ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తారు, ఎవరి క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది, ఎవరి రూల్ ఏంటి అనేది క్లియర్ కట్ గా చూపించేశారు అనమాట. ప్రతిదీ కూడా చూపించేశారు. సో ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. గ్లిమ్స్ నువ్వు చూడటం, తర్వాత 2027లో నువ్వు థియేటర్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయటం, అంటే నీకు అంతా అర్థమైపోద్ది. ఓకే, వీళ్ళు సంబంధించిన వాళ్ళని క్లియర్ గా. సో అది మెయిన్ గా ఈసారి అయితే ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకున్నారనే చెప్పాలి. ఎప్పుడైతే మనకి 2 కంపెనీస్ గురించి చెప్పారో ఆబ్వియస్ గా ఈ 2 కంపెనీస్ గురించి అయితే పెద్ద గొడవలు జరుగుతాయి. సో అది అలాంటి గొడవలు కాదనమాట, రక్తం ఏరులై పారే గొడవలు. అది అసలు ఎన్టీఆర్ ని పెట్టి అలా వైలెన్స్ గనక చూపిస్తున్నారంటే అది ఆషామాషి కాదు, దుమ్ము లేచిపోద్ది అనమాట. ఎప్పుడైతే విలన్స్ పుట్టుకొచ్చారని మనకి గ్లిమ్స్ లో చెప్తాడో అప్పుడు ఆల్ ద విలన్స్ ఫ్రమ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పని ఒక నేమ్ ప్లేట్ పడి విలన్స్ అందరి లిస్ట్ కూడా చెప్తాడనమాట. తర్వాత మీరు కరెక్ట్ గా గమనిస్తే అది ఎప్పుడైతే మనకి పడుతుందో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ విలన్స్ అని, దాని వెనకాల ఒక పిల్లవాడి సౌండ్ ఏడుపు వినపడుతుంది మీకు. దాని అర్థం ఏంటంటే ఎన్టీఆర్ కూడా అప్పుడే పుట్టాడు అని చెప్పని అయితే మనం
అసంప్షన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ డైరెక్టర్ మనకి క్లియర్ గా స్క్రీన్ ప్లే ద్వారా మనకి తెలియజేయడానికి ట్రై చేశాడు అనమాట. సో సూపర్ అది. మనకి అర్థం చేసుకునే వాళ్ళకి బాగా అర్థమవుద్ది ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ట్రేడింగ్ కంపెనీలో ఎవరెవరు ఉంటారు అన్ని కూడా నేను ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. అందరినీ కుదిరితే వీలైతే గుర్తు పెట్టుకోండి అనమాట. సో ఎలా గుర్తు పెట్టుకుంటా అనుకుంటే రేపు మూవీ వచ్చేటప్పుడు కనీసం గ్లిమ్స్ చూసినా సరే మీకు గుర్తు రావాలి, నా వీడియో చూసినా సరే గుర్తు రావాలి. ఫస్ట్ దాదా సర్కార్, బాస్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఇతను వచ్చేసరికి హెడ్ సుజయ్ సర్కార్, ఇతనికి బాగా యాటిట్యూడ్ ఉంది. సెకండ్ ఇన్ కమాండ్ ఏటీసీ అన్నమాట. తర్వాత బాబీ సర్కార్, వ్యాజియర్ ఆఫ్ ఏటీసీ అంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. రావు, ఇతని అకౌంటెంట్, జస్ట్ సింపుల్ గా చూపించారు. విక్టర్ మిన్స్కర్, డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ రష్యా. జనరల్ డురాన్, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ లార్డ్ ఆఫ్ సోమాలియా. ఒక జనరల్, అది కూడా ఒక అతని క్యారెక్టరైజేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది గేమ్స్ లో మొత్తం ఒక సైన్యాన్ని వెంట పెట్టుకుని మొత్తం అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడు. బిల్సే జెర్సీ, ఇతను డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఆఫ్రికా. మనకి ఇక్కడ చూస్తే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో లిస్ట్ చూపించిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రమ్ రష్యా చూపించారు, అలాగే జనరల్ ఫ్రమ్ సోమాలియా చూపించారు, అండ్ ఆఫ్రికన్ డిస్ట్రిబ్యూటర్ గా చూపించారు అనమాట. వీళ్ళు ముగ్గురు చూస్తుంటే మీకు అర్థమైపోద్ది వైలెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. ఫుల్ వైలెన్స్ అన్నమాట ఈ డ్రాగన్ మూవీ అయితే. ట్రైనర్ అండ్ ట్రైనీస్ 91 డెత్స్ అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ విలన్స్ గురించి లైన్ గా గ్లిమ్స్ లో చెప్తా ఉంటారో, తర్వాత రుక్మిణి వసంత్ కూడా ఒక్కొక్క పాయింట్, అంటే దేవుడు ఎలా పుట్టించాడు ఈ సృష్టిని అని ఒక్కొక్కటి చెప్తా ఉంటది అనమాట పాయింట్స్ వైజ్ గా. ఆ పాయింట్స్ వైజ్ లో ఈ విలన్స్ అనేది టకటకమని రివీల్ చేస్తా ఉంటారు. కరెక్ట్ గా 7th డే వెన్ ద గాడ్ ఈజ్ రెస్టెడ్ అని చెప్పంగానే అప్పుడు డెవిల్ అని అనగానే అలా ఎన్టీఆర్ ని చూపిస్తాడు అనమాట. వాళ్ళందరూ శవాలు పడిపోతా ఉంటే దాని వెనకాల నుంచి హీరోని చూపిద్దాం అనుకుంటారు. హీరో పేరు కూడా రాస్తారనమాట, లోగర్ అని చెప్పి. సో ఆ లోగర్ కి అర్థం ఏంటి తెలియాలి మనకు, మూవీ చూస్తే కానీ అర్థం కాదు. లోగర్ అని పెట్టారు హీరోకి నేమ్ అయితే. కానీ అక్కడ వరకు కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ అందరినీ కూడా చంపేసింది అతనే, అక్కడ వెనక్కి తిరిగి ఉంటాడు. కానీ ఈ లోగర్ అనే క్యారెక్టర్ కూడా ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోనే వర్క్ చేస్తాడు అనమాట. అక్కడ మనకి తెలిసిపోతుంది. కానీ ఎందుకు వీళ్ళందరినీ చంపేశాడు అనేది ఎక్కడో కొడుతుంది అనమాట. నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైతే వీళ్ళందరినీ వాళ్ళ కంపెనీలోనే చంపేస్తాడో, మేబీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోనే ఒక 2 గ్రూప్స్ కింద ఉంది. అందులో ఒక గ్రూప్ ఏమో వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఇంకో గ్రూప్ ఏమో ఎన్టీఆర్ కింద ఉంటూ వీళ్ళలో వీళ్ళు గొడవ పడి చచ్చిపోయారేమో అని చెప్పని ఒక ఎజంప్షన్ అయితే, ఇంకో ఎజంప్షన్ ఏంటో తెలుసా? ఈ లూగర్ ఎవరైతే ఉన్నారో ఈ లూగర్ ఇండియా సీక్రెట్ ఏజెంట్ ఏమో. ఇలాంటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి వాళ్ళని అంతం చేయమని చెప్పారేమో అన్నట్టు. అసలు తలుచుకుంటుంటే మెంటల్ మాస్ అయిపోతుంది అనమాట మైండ్ అంతా కూడా. అలా ఉంది అసలు. అక్కడ చూపించే విధానం బట్టి మన అసంప్షన్ చేసుకుంటే అసలు గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ టైప్ లో ఉంటది అనమాట నీ క్యారెక్టరైజేషన్ అయితే. ఒకవేళ నేను చెప్పింది కనుక ఈ 2 అసంప్షన్ లో గనక ఒక్కటి కనుక నిజమైతే, ఇండియా సీక్రెట్ ఏజెంట్ గనక ఈ లోగర్ అయితే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయి, బీజిఎం కూడా అదిరిపోద్ది. ఆ టైంలో మనకి బీజిఎం గురించి అయితే పెద్దగా చూపించలేదు గేమ్స్ లో, కానీ డెఫినెట్ గా ఒక హైలైట్ బీజిఎం అయితే ఉంటుంది దీనికి. ట్రైలర్ లో చూడాలి. ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మనకి ఎలా ఉంటది అంటే సాఫ్ట్ గా ఉంటది, కానీ అది క్లీన్ అండ్ క్లిస్టర్ గా ఒక వైలెంట్ గా మారుతుంది అనమాట డైలాగ్ అనేది. అసలు చాలా బాగా చెప్తాడు. మనకి సాఫ్ట్ గా అనిపించచ్చు, కానీ ఒక వైలెంట్ డైలాగ్ అనమాట. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం అని అసలు చెప్తాడనమాట. సో అదొక వాయిస్ ఎన్టీఆర్ బాగుంటది. అండ్ అలాగే సేమ్ ఇంకొక డైలాగ్ ఉంటది. దాని వెంటనే గేమ్స్ లో ఇంకొక డైలాగ్ చూపిస్తాడు అనమాట. అదైతే కళ్ళతో భయపెడతాడు ఎనిమిని. అది అసలు వైలెంట్ వార్నింగ్ ఉంటది ఎవరికో, కానీ చాలా గట్టిగా చెప్తాడు. అసలు భలే అనిపించింది నాకైతే. పొర్రపాటున కూడా నా కళ్ళల్లోకి రావద్దని చెప్తాడు అనమాట. అసలు భలే చెప్తాడు వైలెంట్ డైలాగ్, వార్నింగ్. అసలు నేను ఈగర్ గా వెయిట్ చేస్తాను అనమాట ఈ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ గురించి. ఇంకా 1 year అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనం గనక ఆలోచించి ఎజంప్షన్స్ చేసుకుంటే అసలు గుర్తు బద్దలైపోద్ది అనమాట. ఆ టైప్ లో ఉంటది ఎజంప్షన్ అనేది. అసలు ఇప్పుడు వరకు నేను చెప్పిందంటే మీరు వింటే మీకు ఒక ఎజంప్షన్ వేసుకోండి మైండ్ లో, మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి.
అసలు పిచ్చి పీక్స్ వెళ్ళిపోద్ది అనమాట. ఎన్టీఆర్ బ్లాక్ బన్నీతో అసలు ఉంటే అసలు ఆ బాడీ కానీ ఆ మజిల్ కానీ ఆ హై టెన్షన్ వైర్లు ఉన్నట్టు ఆ నరాలు కనిపిస్తాయి చూడండి. అసలు ఆ బాడీకి ఆ గెడ్డము ఆ డైలాగ్ అసలు నాకైతే అసలు నాకు ఇంకా తొందరగా చూడాలి మూవీ అన్నంత ఇదిగా ఉందన్నమాట. ఎందుకంటే ఇలాంటి మాస్ వైలెన్స్ మూవీస్ ప్రశాంత్ నీళ్ళు ఒక్కడే తీయగలరు అన్నట్టు ఉందన్నమాట. సాఫ్ట్ గా ఉన్నట్టే బాగా హార్డ్ గా ఉంటారు క్యారెక్టరైజేషన్స్. సో డెఫినెట్ గా అయితే మనం వెయిట్ చేయాలి 2027 వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఇంకోటి డీకోడ్ చేశా. అదేంటంటే విలన్ అన్న ప్రతిసారి ఏమో ఈ లూగర్ని చూపిస్తాడు మనకి, మీరు బాగా గమనిస్తే గ్లిమ్స్ లో. కానీ ఇక్కడ హీరో రావాల్సి విలన్స్ ఎక్కువ అయిపోయారు, ఇక్కడ ఒక హీరో రావాలి, హీరో క్యారెక్టర్ రావాలి అన్నప్పుడు ఒక క్యారెక్టర్ పేరుని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఆ క్యారెక్టర్ పేరు చెప్తాను ఇప్పుడు నేను. రఘువీర్ రాథోడ్, హీఈస్ ద చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్ బ్యూరో ఇండియా. నాకు ఏమనిపించిందంటే మేబీ మూవీలో ఎన్టీఆర్ విల్ బి ద రియల్ హీరో యాజ్ పర్ ద స్టోరీ, బట్ హీఈస్ వర్కింగ్ ఫర్ ద ఇండియా సీక్రెట్ ఏజెంట్ అండ్ దిస్ రఘువీర్ రాథోడ్ విల్ బి ద విలన్. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నేను చెప్పింది ఇప్పుడు అసలు మామూలుగా ఉండదు, కంప్లీట్లీ పవర్ ప్యాక్డ్ నీల్ యూనివర్స్ అన్నమాట. ఒక యూనివర్స్ అనేది క్రియేట్ చేశాడు. మేబీ ఇది ఒక్క పార్ట్ 2 పార్ట్లు ఉండకపోవచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు చూపించిన గ్లిమ్స్ 4 minutes ఉంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించి 4 గ్లిమ్స్ ఉన్నాయి, అంటే 4 minutes ఉంది. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించి 4 minutes ఉంది. 4 minutes ఓన్లీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించి ఉంటే మనకి పార్ట్ 1 లో ఇప్పుడు రేపు తీసే డ్రాగన్ లో మనకి ఎంత క్లియర్ క్రిస్టల్ గా చెప్పినా సరే ఇంకా కంప్లీట్ అవ్వకపోవచ్చు. మేబీ పార్ట్ 2 కూడా ఉండొచ్చు, కుదిరితే పార్ట్ 3కి ఏమైనా వెళ్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నీలమావ గ్లిమ్స్ అయితే పిచ్చెక్కిచ్చేసాడని చెప్పాలి. ఇప్పుడు వరకు నేను చెప్పింది గనక మీకు నిజంగా బాగుందని అనిపిస్తే మీ ఒపీనియన్ కూడా నా కమెంట్స్ లో అయితే చెప్పండి అనమాట. మనం ఇక్కడ ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంది, ఎందుకంటే గ్లిమ్స్ లోనే ఎంత ఉంటే ట్రైలర్ లో ఇంకెంత ఉంటుందో అప్పుడు కూడా చూసి మాట్లాడదాం. ఇంకా ఏంటి అయిపోయింది అనుకుంటున్నారు ఏంటి? ఇంకా అవలా, ఇంకా ఉంది. హోల్డన్ అప్పుడే వెళ్ళిపోమాకండి, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా వినేసిపోండి. ఇప్పటి వరకు కూడా 2 ట్రేడింగ్ కంపెనీస్ లో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించే మనకి చెప్పాడు, కానీ అక్కడ ఇంకొక ట్రేడింగ్ కంపెనీ కూడా ఉంది. అదేంటో తెలుసుగా, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. దీని గురించి కూడా జస్ట్ నేమ్ ఒకటే చెప్పాడు కానీ ఎవరిని కూడా రివీల్ చేయాల. మేబీ ఇందులో ఏమన్నా డబుల్ యాక్షన్ ఉందేమో, అంటే డబుల్ క్యారెక్టరైజేషన్ ఉందేమో ఎన్టీఆర్ది. మీరు ఎన్టీఆర్ పోస్టర్ ఒకటి చూసారా? మేసాలతో వేసుకున్న ఒక పోస్టర్ ఉంటుంది బొగ్గలు గుబ్బినట్టు, చాలా వైలెంట్ పోస్టర్, ఫస్ట్ రిలీజ్ అయింది అదే. మేబీ ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో ఇతనేమన్నా ఉంటాడా అనేది ఒక డౌట్. మళ్ళీ నన్నేమనద్దు, ఏంటన్నా సగం చెప్పేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి. ఇంకోటి ఏదైనా రిలీజ్ అయితే దాని గురించి మళ్ళీ డీకోడ్ చేద్దాం. పాటన కూడా గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి ఆలోచించడానికి మాత్రం ట్రై చేయొద్దు, గుండె బద్దలైపోద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. హే రూపేష్, సైనింగ్ ఆఫ్.